హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలూ పరాటాలని చూపిస్తానండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా తయారు చేసుకోవచ్చు, లేదంటే నైట్ డిన్నర్గా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పెరుగు చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత మృదువుగా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. స్టఫింగ్ బయటికి రాకుండా ఆలూ పరాటాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా ఆలూ పరాటాలకి పిండిని కలుపుకోవడం కోసం 2 కప్పుల జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నూనె వేసి కలుపుకుంటే పిండి మెత్తదనం అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు పిండిని ఒత్తుకుంటే పిండి సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకుని 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. కుదిరితే అంతకంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు. పరాటాల్లోకి స్టఫింగ్ని తయారు చేయడం కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూను వాముని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూను గరం మసాలాని వేసుకోవాలి. 1/2 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ని వేసుకుంటే రుచి బాగుంటుందండి. కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు బంగాళదుంపని ఇలా ఉడికించుకుని మెత్తగా మెదుపుకుని వేసుకోవాలి. అసలు నీళ్ళేమీ లేకుండా మిశ్రమం ఈ విధంగా గట్టిగా ఉండాలండి. ఇలా ఉంటే స్టఫింగ్ అసలు బయటికి రాదు. కలిపి పెట్టుకున్న పిండిని చిన్న అప్పచ్చిలాగా ఒత్తుకుని బంగాళదుంప మిశ్రమాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకుని చుట్టూ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసేసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ నెమ్మదిగా ఒత్తుకోవాలి. మామూలు చపాతీని ఒత్తినట్టుగా స్పీడ్గా ఒత్తితే స్టఫింగ్ బయటకు వస్తుందండి. అందువల్ల నెమ్మదిగా పరాటాలని ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత బటర్ తోటైనా లేదంటే నూనె, నెయ్యితోటైనా పరాటాలని తయారు చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టచ్చు. ఉల్లిపాయ పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. బంగాళదుంప ప్లేస్లో మీరు పన్నీర్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే చిలకడ దుంపని మెత్తగా ఉడికించి కూడా ఇలా పరాటాల కింద తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంతో సులభంగా ఆలూ పరాటాలని ఏ విధంగా తయారు చేసామో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఉల్లిపాయల మీద కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసి మధ్యలో నలుచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.